అభివృద్ధి కోసం ఎటువంటి బలాలు కురిపిస్తారని ఆ ప్రాంత ప్రజలందరూ ఎదురు చూడాల్సినటువంటి సమయం నుంచి ఈ ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతానికి రాకుండా ఉంటే బాగుండు అనే విధంగా ఈరోజు గత 4.5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి గారి పర్యటనల పరదాల మాటం జరుగుతున్నటువంటి పర్యటన చూస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా మహిళలు ఎండాడ ప్రాంతంలో మహిళలందరినీ ఎండల్లో కూర్చోబెట్టి వాళ్ళు చీర కొంగో లేకపోతే ప్లకార్డు తల మీద పెట్టుకుని కూర్చోవాల్సినటువంటి దుస్థితిలో ఈరోజు డ్వాక్రా గ్రూప్ మహిళలందరినీ కూడా బలవంతంగా తీసుకొచ్చి మరి అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు అనేది ఒకసారి ప్రజలందరూ కూడా గమనించాల్సినటువంటి పరిస్థితి. మరి రాజకీయాలతో సంబంధం లేకుండా ఈ సమయంలో ముఖ్యమంత్రి గారు దయచేసి పర్యటనలు పెట్టుకోవద్దు అని ఒక మహిళగా ఒక తల్లిగా నేను కోరుకునేది ఏంటంటే, పిల్లలకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఎగ్జామ్స్ టైంలో మీరు నచ్చినట్టుగా ట్రాఫిక్లు ఆపేసి బస్సులు ఆపేసి వెహికల్స్ వెళ్ళనివ్వకుండా చేస్తే పిల్లలు అన్నాళ్ళు సంవత్సరం పాటు చదువుకున్నటువంటి చదువంతా కూడా మీరు వచ్చే ఈ పర్యటనతో పూర్తిగా అస్తవ్యస్తం అయిపోతున్నటువంటి పరిస్థితి. దయచేసి ఇది గమనించి ముఖ్యమంత్రి గారి పిల్లల ఎగ్జామ్స్ అయ్యే వరకు ఈ పర్యటనలు పరదాల మాటను పర్యటనలు ఆయన పర్యటన అనగానే ఆ ప్రాంతం అంతా నిర్మానుష్యంగా అయిపోవడం, ఆ ప్రాంతం అంతా కూడా మరి జనసంచారం లేకుండా అయిపోవడం, ఎందుకు ఇలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారో మాకు అర్థం కానటువంటి పరిస్థితి. మరి అంతేకాకుండా విశాఖపట్నానికి సంబంధించి ప్రమాణ స్వీకారం 24లో చేస్తాడో 34లో చేస్తాడో 44లో చేస్తాడో పక్కన పెడితే విశాఖపట్నానికి సంబంధించి ముఖ్యమంత్రి గారి పర్యటన కేవలం ఆయన విజన్ అని చెప్పేది, ఆయన కేవలం విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తులు ఇంకేమన్నా మిగిలిపోయాయా, ఇంకా ఏమైనా తాకట్టు పెట్టడానికి ఇంకేమైనా ఆస్తులు ఉన్నాయా అనే విజన్ తప్పించి ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి గురించి చివరి మీ 5 సంవత్సరాల పరిపాలనలో చివరి నెలలోనే మీకు ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి గుర్తొచ్చింది అంటే మీ విజన్ అనేది దేని మీద దృష్టి ఉందనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నటువంటి పరిస్థితి. విశాఖపట్నానికి సంబంధించి హయగ్రీవ భూములు కానివ్వండి, దస్పల్లా భూములు కానివ్వండి, సిబిసిఎన్సి భూములు కానివ్వండి, స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఆపడంలో కానివ్వండి, గంగవరం పోర్ట్ సమస్య కానివ్వండి, లేకపోతే ప్రత్యేక రైల్వే జోన్కి సంబంధించిన స్థలం కేటాయింపులో కానివ్వండి, అనేక రకాలుగా ప్రజల్ని మోసగిస్తూ ఇంకా నేనేదో వరకు పెడతానని మాయమాటలు చెప్పి మళ్ళా ప్రమాణ స్వీకారం చేస్తానని ఏ ఉద్దేశంతో మీరు అంటున్నారనేది ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నటువంటి పరిస్థితి. మరి దయచేసి మీరు వచ్చి ప్రమాణం చేయడానికి ముందు దయచేసి తాకట్టు పెట్టినటువంటి ఆస్తులను రిలీజ్ చేయమని విశాఖపట్నం వాసులుగా కోరుకుంటూ మరి